శనివారం రాత్రి చెందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో రుద్రంగి మండల కేంద్రం సంబంధించినటువంటి షాదుల్లా వివాహ వేడుకలకు హాజరు కావడానికి తన కుటుంబ పరివారంగా బయలుదేరే క్రమంలో జరిగినటువంటి ప్రమాదకరమైనటువంటి మలుపు దగ్గర యాక్సిడెంట్ కావడం, అందులో నిన్నటి రోజు ఇద్దరు మరణించడం, షాదుల్లా సంఘటన స్థలంలో షాదుల్లా భార్య హసీనా మరణించడం బాధాకరం. మిగతా వారిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పొందినటువంటి దానిలో మరో పేరు కూడా హసీనా అనేటువంటి ఆమె, అదేవిధంగా 10వ తరగతి చదువుకున్నటువంటి నిన్ను అనే అమ్మాయి కూడా మరణించడం బాధాకరం. ఒకే యాక్సిడెంట్లో 4 రక్త సంబంధికులు, ఓవైపు భార్యాభర్తలు, తమ్ముని భార్య, తమ్మునికి సంబంధించిన కుటుంబ సభ్యులు మరణించడం బాధాకరం. భద్రతలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ యాక్సిడెంట్ ద్వారా కూడా మనకు తెలుస్తున్న క్రమంలో బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ కూడా వారిని రక్షించుకోలేకపోవడం, బెలూన్లు ఓపెన్ అయినటువంటి సందర్భంలో కూడా వారు మరణించడం అనేది యాక్సిడెంట్లో బాధాకరంగా భావిస్తూ నిన్నటి రోజు అంత్యక్రియలు కూడా షాదుల్లా భార్య హసీనా అంత్యక్రియలో కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు మరో ఇద్దరు మరణించడం, ఈరోజు ఎస్పీ గారు, పోలీసు సిబ్బంది, ఇతరులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతి చేకూరని సందర్భంగా కోరేటువంటి ప్రయత్నం చేస్తూ నిన్న రోజు మసీదులో కూడా చనిపోయిన వారికి అల్లాకు ప్రార్థన చేస్తూ వారి మత ఆచారం ప్రకారం ఖననం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేపట్టిన క్రమంలో పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి 2 పార్థివ దేహాన్ని ఈరోజు ఇక్కడ ఆ డెడ్ బాడీని కూడా పరిశీలించి మనం ప్రయాణం చేసే వారందరూ కూడా డ్రైవర్ స్థానంలో ఉన్నటువంటి మోటార్ సైకిల్ నడిపేటువంటి పరిస్థితుల్లో హెల్మెట్ తప్పనిసరిగా ముందు భాగంలో కూర్చున్న వాళ్ళు, వెనక భాగంలో కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకునే కార్యక్రమం. కారు ప్రయాణమైనా ఇతర ప్రయాణమైనా సీట్ బెల్ట్ కూడా తప్పనిసరిగా పెట్టుకొని ప్రయాణం చేయాలని చెప్పండి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అలవ్ అయినటువంటి ప్రోగ్రాంలో వీళ్ళ ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, పోలీస్ అధికారులు, డిఎస్పీ గారు, సిఐలు, అలవ్ అయినటువంటి ప్రోగ్రాం. మనం ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇంటి దగ్గర మన కోసం భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు చూస్తారనేటువంటి ఒక భావన స్పృహలో తీసుకొని అతిగా వేగంగా పోకుండా తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా ఏదైతే అరేవ్ అండ్ అలవ్ అయినటువంటి కార్యక్రమంలో పోలీస్ శాఖ ద్వారా కూడా ఇప్పటికే అనేక చైతన్య సభలు, సదస్సులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ భద్రత పరంగా అందరూ కూడా ఆ రూల్స్ ను పాటించాలని చెప్పని సందర్భంగా కోరుతూ ఈ షాదుల్లా కుటుంబానికి, అదేవిధంగా ఈ హసీనా అయ్యగారికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారికి నా వైపు నుంచి ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలబడి ప్రయత్నం చేస్తామని మనకు సందర్భంగా తెలియదు. పోయిన ప్రాణాలు మనం తీసుకొచ్చే పరిస్థితి, వారిని రక్షించుకునే ప్రయత్నంలో ఆసుపత్రుల్లో శనివారం రాత్రి నుంచి కూడా ప్రయత్నం చేసాం. డాక్టర్తో మాట్లాడుతూ ప్రభుత్వ పక్షాన పోలీస్ శాఖ అధికారులు కానీ నేను కూడా స్వయంగా డాక్టర్తో మాట్లాడే సందర్భంలో అది పరీక్షలు చేస్తున్నాం. కానీ అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి స్పాట్లో ఒకరు చనిపోవడం, మరొకరు ఆదివారం తెల్లవారుజామున చనిపోవడం, నిన్న రాత్రి మరో చనిపోవడం, ఈ రోజు మరో చనిపోవడం అంటే ప్రమాదం తీవ్రతను మనకు తెలియజేస్తుందనే మాట తెలియజేస్తూ ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధించిన 4 చనిపోవడం ఈ ప్రాంతంలో ఇది మొదటిసారిగా మేము భావిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని ప్రార్థిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ వారికి అండగా నిలబడేటువంటి పరిస్థితి తప్పనిసరిగా మేము తీసుకుంటామన్న మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భద్రతను పాటించడంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు బాధ్యతంగా ప్రయాణంలో ఇంటికి వెళ్లాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.